స్టూడెంట్ మనము కొత్త సంవత్సరం అంటాం, అవునా కాదా? కొత్త సంవత్సరం అని కొత్త సంవత్సరంలోకి వెళ్ళామని ఏదేదో వాగ్దానాలు తీసి కొత్త గుడ్డలు కట్టుకొని కొత్తగా ఏదో విషయం ఏంటంటే భూమి మీద కొత్తది అనేది ఏమి లేదంట. ఇప్పుడు ఇలా మీకు అర్థం కాని భాష ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారంటే కొత్త కొత్త బిల్డింగ్లు ఉండి బాగా చిత్రంగా ఉన్నాయంటే ఒకవేళ నీవు మీ తాత పుట్టక ముందు ఇవన్నీ ఉన్నాయేమో మనకు తెలీదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నిన్నున్నదే రేపు ఈ రోజు ఉంది, ఈ రోజు ఉన్నదే రేపు కూడా ఉండిద్ది అని బైబిల్ చెప్తుంది. దీనిలో క్రొత్తది ఏందయ్యా అంటే హృదయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రొత్తది ఎప్పుడు? నూతన సంవత్సరం అందరు నువ్వు వచ్చినప్పుడు నూతన సంవత్సరం క్యాలెండర్ లో కాకుండా నువ్వు వాగ్దానం తీస్తావే, వాగ్దానం తీసి అప్పు భలే వాగ్దానం వచ్చింది నాకు అని సంబరపడిపోతే అది కూడా కాదట. నీ హృదయం క్యాలెండర్ని బట్టి లేకపోతే నువ్వు తీసే ఏమంటారు దాన్ని వాగ్దానాన్ని బట్టి కాదు, కానీ నీ హృదయం అంట నూతనంగా రావాలట. నూతనంగా ఇప్పుడు నిన్నున్నది నాలో ఇవాళ ఉండటానికి వీల్లేదు. ఏంటది? అది తొంటరి మాట. లేకపోతే నిన్న బైబిల్ చదివించాను ఏంటంటే సియోను కుమార్తెలారా అంటే సియోను కుమార్తెలు అంటే మెడల చరిచి వగలపోతున్నారంట. అలాంటి మానేయాలని చెప్తున్నారు. నూతనమైనది ఏంటంటే హృదయం. నూతన బలాన్ని పొందుకుంటారంటే అర్థం ఏంటయ్యా అంటే నీ ఒడంబడిక నూతనంగా ఉండాలి, నీ మాట నూతనంగా ఉండాలి, నీ నడక నూతనంగా ఉండాలి, నీ ఆలోచన నూతనంగా ఉండాలి, నువ్వు నూతనంగా ఉండాలి, దేవునికి నూతనంగా కనపడాలి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే నూతన నిబంధనలోకి తీసుకెళ్లి నిన్ను శక్తిమంతుడిగా తయారు చేసేది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవాడు ఎలా ఉంటాడట? అమ్మా, నూతన బలము పొందును. తర్వాత ఇప్పుడు చదివిక వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక. తర్వాత మాట్లాడుకుందాం, ఇక్కడ ఈ లైన్ లాగుదాం. ఇప్పుడు పక్షిరాజు ఎవరు? పక్షిరాజు అంటే హలో, పక్షులన్నిట్లో రాజు ఎవరు? గద్ద. గదేగా? కన్ఫర్మ్, ష్యూర్, అంతే కదా? ఓకేనా? రైట్, వినండి. కట్ అయితే ఇప్పుడు పక్షులన్నిటిలో కూడా రాజు ఎవరంటే గద్ద. గద్దకి ఎన్ని సంవత్సరాలు బ్రతికిద్ది గద్ద? ఎన్ని ఐడియా? గద్ద ఎన్ని సంవత్సరాలు బ్రతికిద్ది? ఒక ఐడియా ఉండాలి కదా? అందుకే ఇక్కడ ఆగమన్నా. ఇప్పుడు మనం పరిగెత్తుకుంటా చదువుకుంటూ వెళ్ళామనుకో ఏంటి మీకు ఉపయోగం ఉందా? ఏమన్నా లేదు. దాని గురించి తెలుసుకొని అవలంబిస్తే మన జీవితాలకు అర్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆగమన్నా అంటే వారు పక్షిరాజు వలె పైకెగిరి రెక్కలు చాచుకొని, జాగ్రత్తగా వినండి, గద్ద 70 సంవత్సరాలు బ్రతికిద్దంట. ప్రియుల 70 సంవత్సరాల లోపు బలహీనత వచ్చి 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. విషయం ఏంటంటే బలహీనం అయిపోయినప్పుడు అయితే చచ్చిపోవాలి, లేకపోతే ఏదైనా బతకాలంటే ఆమె బలాన్ని పుంజుకొని పైకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చెప్పే మాట ఏంటంటే లోపు 3 నెలలు బలహీనం అయిపోద్ది, ముక్కు పెరిగిపోద్ది, కాళ్ళ గోళ్లు పెరిగిపోతాయి, రెక్కల బరువు అయిపోయింది, శరీరం అంతా బలం అయిపోయారు, శరీరం అంతా బరువు అయిపోయింది, అన్నం తినలేదు, దాహం తాగలేదు, బ్రతకాలంటే కష్టం. అయితే అలాంటి సమయంలో నీకులాగా నాకులాగా మనకులాగా మూరసిల్లి సొమ్మసిల్లి పడిపోయి ఉరేసుకోవటమో, ఫ్యాన్కు లేక ట్రైన్ కింద పడటమో, లేక పురుగుల మందు తాగటమో, లేక కోరిల్లో దూకటమో చెయ్యకుండా ఆ గ్రద్ద ఏం చేసింది తెలుసా? ఆ ఉండ ఓపికతో నేనంట పైకి వెళ్ళిపోద్దంట. ఎక్కడ పైకి వెళ్ళిద్ది? శిఖరం పైకి వెళ్ళిపోయి ఆ శిఖరం పై దగ్గరికి వెళ్ళి ఒక గూడు చూసుకునేదంట. ఎవరో ఎంట్రవన గూడు చూసుకొని, శత్రువు దొరకని గూడు చూసుకొని, ఆ శత్రువు దొరకని గూడులో లోపలికి వెళ్ళి ఆ గ్రద్ద లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మొత్తం పీకేసుకునేదట. తర్వాత ఈ ముక్కుంటు చూసావా? ఆహారం తినడానికి అడ్డమైన ఈ ముక్కుని నేలకేసి కొట్టి ముక్కుని కొట్టుకునేదట. తర్వాత గోళ్లు ఉంటాయా? ఈ గోళ్లు గద్దకి బాగా గ్రిప్ ఉండేది. ఇదే సింహాన్నైనా ఎత్తుకెళ్ళగలిగిన ఆ బలం కలిగిన గోళ్ళని బండకేసి కొట్టి అన్ని ఇరుచుకొని మళ్ళా అక్కడి నుంచి ఎన్నాళ్ళ వరకు దరిదాపు 40-50 రోజులు 3 నెలల దాకా ఏమి ఆహారం తినదట. ఏమి ఆహారం తినకుండా మరలా తన యొక్క బలాన్ని పొందుకోవటానికి ఆ 3 నెలలు 4 నెలలు ఎదురు చూసిద్దట. ఎదురు చూసిన తర్వాత దేవుడంట మరలా
ఆ గ్రద్దకి నూతన బలాన్ని ఇస్తాడంట. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా. చూసారా? ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ప్రియులారా, వినండి. మనము ఏందో చిన్న చిన్న సమస్యకే అల్లాడిపోతాం. గ్రద్ద పక్షి నిజంగా ఉండదే. నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు. పక్షిరాజుకి దేవుడిచ్చిన వరం 70 సంవత్సరాలు బ్రతికితే, 70 సంవత్సరాల్లో 30 నుండి 40 సంవత్సరాల లోపు 3 నెలలు ఆహారం లేకుండా, ఏడో శిఖరం పైన శత్రువులు రాకుండా, ఎవరో కనిపెట్టకుండా, వేటగాడి గురిలో నుంచి తప్పుకోవడానికి అక్కడికి ఎక్కి, అక్కడ ఆహారము నీళ్లు లేకుండా తన శరీరాన్ని తానే బలహీనపరుచుకుంటూ బలహీనతలో నుంచి బలములకు వచ్చి ఆ బలాన్ని పొందుకొని మరలా కొత్తగా బలము తయారు చేసుకునిద్దట. యెహోవా కొరకు ఎదురు చూచి వాడు ఏం చేస్తాడంట? నూతన బలము పొందుకొనును. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తే పక్షి కన్నా నువ్వు శ్రేష్టమైన దానివి కాదా? నువ్వు శ్రేష్టమైన వాడివి కావా? పక్షి గొప్పదా? నువ్వు గొప్పడివా? దేవుడు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే ఆయన ఆకాశమా కలుగు అంటే కలిగింది, భూమి కలుగు అంటే కలిగింది. నువ్వు డాబాలను కట్టాలంటే మేస్త్రిని తీసుకొచ్చి కట్టిస్తున్నావు. నీకు అసాధ్యమైంది ఏముంది? విశ్వాసాన్ని బట్టి సముద్రం కూడా చీలిపో అంటే చీలిపోతుందో. ప్రియులారా, దేవుడు నీకు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. గ్రద్దకుండా భక్తి నీకు లేకపోతే, గ్రద్దకుండా విశ్వాసం మనకు లేకపోతే, మనం మనుషులు అని చెప్పుకోవటం కూడా దమ్మే కాదా? ఎక్కడి నుంచి నేల మీద లేకుండా, నిద్ర లేకుండా, బలహీనతతో మూలుగుతూ, నీళ్లు లేకుండా, ఏ శత్రువు వస్తున్నాడని కనిపెట్టుకుంటా చూసి, ఎవడో రాడని దేవుడి కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకున్న గ్రద్దంట ఒక రోజు కంటే బయటకు వస్తుందంట. ఎలాగా? అక్కడ చదివేరే, రెక్కలు ఇప్పి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురును. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఏంటంట? బలాన్ని పొందుకున్న గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? రెక్కల చాపిందంట. మరలా నూతన యవనాన్ని పొందుకుందంట. మరలా నూతన బలాన్ని పొందుకుందంట. నూతనంగా వేటాడడానికి బయలుదేరిందంట. నూతనంగా దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడాడంట. నూతనంగా మరలా రెక్కలు చాపి నూతనంగా బయలుదేరి రెక్కలు తిప్పుకుంటా వెళ్తా ఉందంట. గ్రద్దలో ఉన్న ఇంకా కొన్ని క్వాలిటీస్ నేను చెప్పగలను. కానీ ప్రియులారా, ఆలోచించండి. గ్రద్ద దేనిని చూసి భయపడదట. మనము చిన్న చిన్న శ్రమ వస్తే చూసి భయపడతాం కదా. చిన్న గాలివాన అంటే తలనొప్పి, ఇంట్లో పిల్లడికి దెబ్బ తగిలి, పిల్లకి జ్వరం వచ్చి, లేకపోతే అమ్మమ్మకి ఇరోసినాలు అయ్యి, నాయనమ్మకి ఒంట్లో బాల, ఈ సొల్లు మాటలకు మనం భయపడతాం కదా. గద్ద అంట గాలివాన వచ్చి చూసా, తుఫాన్ వస్తున్నా కూడా తుఫాన్లో అంటే గద్ద ఇలా చాపుకొని వెళ్తా ఉంటదంట. చిన్న చిన్నవన్నీ మనలాంటివే. ఏవి? కాకులు, కొంగలు, పెట్టలు, ఇవన్నీ అంటే గూటికి పరిగెత్తి దాక్కుంటాయంట. గద్ద ఏం చేసి తెలుసా? తుఫాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటదంట. చెప్పడం ఒకసారి పెద్ద శ్రమ వస్తే క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడంట. తెలుసా? పెద్ద శ్రమ వస్తే క్రైస్తవుడు కూడా గద్దలాగే ఉండాలంట. రా శ్రమ, రా నేను నిన్ను ఎదుర్కొంటా, రా అని ఎదురు చూడాలంట. మనం కృంగిపోతాం. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకుంటాం పేరుకి. చిన్న శ్రమ వస్తే ఇదే కర్మ నాకే వచ్చింది ఏందని ఏడిచే కర్మ బట్టి మన కర్మ మనమే తెచ్చుకుంటున్నాం. తెలుసా? గ్రద్ద అక్కడి నుంచి అంట రెక్కల చాపి వెళ్తా ఉంటే తుఫాన్ వచ్చిందట. తుఫాన్ వస్తే గాలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి గద్ద అంటే? దాని గురి సూర్యుడిని తాకాలని. మీకు అర్థమవుతుందో లేదా? సూర్యుడిని తాకాలని ఒక గోలు పెట్టుకునేదట. అయితే ఆ తాకే సమయంలో గ్రద్ద వెళ్తా ఉంటే గాలి వచ్చినప్పుడంట గ్రద్ద గాలిని గమనించిందంట. మిగతా అన్ని పారిపోయి చెట్ల మీద ఉంటే నీలాంటి నాలాంటి అన్ని అసలు గ్రద్ద భక్తి పరురాలని గద్ద అనుకోవాలి మనం చెప్పాలంటే. ఆ గ్రద్దంట గాలి ఇలా వెళ్ళేటప్పుడు భయమని గాలి వచ్చినప్పుడు గ్రద్ద కొంచెం అట్ట తిప్పిద్దంట. రెక్కలు కూడా ఇస్తారంట. అట్ట తిప్పి అట్ట తిరిగి మళ్ళీ అట్ట తిరిగి వెళ్ళిద్దంట. అట్ట తిరిగి సూర్యుని తాకటానికి వెళ్ళిద్దంట. ఒక గ్రద్దకే కనపడే సూర్యుని తాకటానికి వెళ్తే నీ కొరకు నీతి సూర్యుడు, నా కొరకు నీతి సూర్యుడు ఎదురు చూడటం లేదా? చప్పట్లు కొడతానికి చేతులు రావట్లేదా? జాగ్రత్త ప్రియులారా, అర్థమవుతుందా? ఎవరున్నారు నీ కొరకు? నీతి సూర్యుడు. సూర్యుడు నిలబెట్టి వెళ్ళు అంటే గ్రద్ద వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ నుంచి గ్రద్ద వెళ్ళడానికి అవకాశం ఉంది. నీ కొరకు నీతి సూర్యుడు, నా కొరకు నీతి సూర్యుడు, మన కొరకు బలైపోయాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గర వెళ్ళడానికి మనకి ఎంత భయమో. వెలుగు దగ్గరికి వెళ్ళడానికి భయం. చీకట్లో ఎన్ని కార్యాలైనా చేసేస్తాం. అర్థమవుతుందా మీకు? చీకటి కార్యాలకు భయపడని క్రైస్తవుడు, చీకటి కార్యాలకు భయపడిన మానవ జాతి
అబద్ధానికి ఎగబడుతున్నారు కానీ వెలుగు దగ్గర రావడానికి భయపడుతున్నారు. లేకపోతే ఇంత చక్కగా వాక్యాలను ప్రకటన చేస్తుంటే ఎక్కడుండాలి? ఇదే డాన్స్ అయితే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇదే నాటకాలు అయితే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇదే గుడ్డలోడు తీసుకొని డాన్సులు వేసే పరిస్థితి అయితే ఎంతమంది, వేల మంది బారికి నుంచి ఆ కొట్టు దగ్గర దాకా నిలబడతారు. ప్రియులరా, నిజానికి తావెక్కడ? ఇక్కడో కనబడుతున్న సూర్యుడిని చూసి బాగు చేసుకున్నావు. గ్రద్దలా చేయట్లేదు. యెహోవా కొరకు ఎదురు చూసేవాడు మాత్రం అలాగ ఉండడు. ఆ నీతి సూర్యుడి కొరకు గద్ద ఎదురు చూస్తుంది. నీ నీతి సూర్యుడి కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ జీవితం ఎలాంటి శ్రమలు వచ్చినా ఇది చిన్నదేగా, ఇది చిన్నదేగా, ఇది చిన్నదేగా, ఇది చిన్నదేగా అని అలా హల్లెలూయా. నాకు ఆపరేషన్ చేసి సంవత్సరం నేను చర్చిలో పలహారం ఇద్దాం అనుకుని అది కూడా మర్చిపోయా. సంవత్సరం 15వ తారీఖున నేను హాస్పిటల్లో ఉన్నాను. హార్ట్ సర్జరీ చేసి దేవుడు మెలకు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ వాక్యాన్ని చెప్పమనో మీతో మాట్లాడమనో నన్ను బ్రతికించాడు. ఒకవేళ నేను బ్రతకపోతే మళ్ళీ నాకు మెలకు వచ్చిన దాకా నేను సమాజాన్ని చూశానని తెలియదు. జాగ్రత్త ప్రియులారా. ఆ నీతి సూర్యుడు నన్ను ఎందుకు బ్రతికించాడంటే ఆ సూర్యుని దగ్గరికి అనేక మందిని చేర్చడానికి, ఇలాంటి వాక్యాలు వెదజల్లడానికి బ్రతికించాడు. అంతకన్నా శ్రమ మీ ఇంట్లో ఏమైనా ఉందా? మీ ఒంట్లో ఏమైనా ఉందా? నాకు వచ్చినంత శ్రమ. నిన్న కూడా నన్ను ఏమంటున్నారు తెలుసా? ఆ బండి వేసుకొని ఇన్ని కిలోమీటర్లు ఎలా తిరుగుతున్నావు? నువ్వు హార్ట్ సర్జరీ చేసిన మనిషివేనా? అసలు నీకు భయం ఉందా అంటే, పొద్దున కూడా ఒక అంతతో వాక్యం చెప్తా వస్తున్నాను. బండి మీద వస్తా. ఈ బండి మీద నేను తిరగటానికి కారణం నా దేవుడు. ఈ బండి మీద నేను ఇంత రాయల్టీగా తిరిగి సువార్త చెప్పడానికి కారణం దేవుడు. నిన్న నేను వాడుకోకపోతే, ఈ రోజు నేను ఫుల్ఫిల్ చేసుకోకపోతే రేపు నేను ఉంటానో లేదో తెలియదు. కాబట్టి ఇయ్యాలా అనే దాన్ని వాడుకోవాలి కాబట్టి నేను వాక్య పరిచర్యకి వెళ్తున్నాను అన్నది చెప్పాను. ప్రియులారా, జాగ్రత్త. నిన్న నువ్వేం చేసావు నాకు తెలీదు, ఈ రోజు నువ్వేం చేసావు నాకు తెలియదు. ఈ రోజు అనేది వాడుకోకపోతే రేపు నీది కాదు. నేను నా సోంబేరితనంతో, నా గుండె బలహీనతతో, నాకున్న రోగంతో నేను ఇంట్లో పడుకోవచ్చు. నా భార్య నన్ను పోషించింది, కానీ నా బ్రతుకు అది కాదు. దేవుడు నాకు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? దేవుడు నాకు ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? దేవుడు నన్ను ఎందుకు బలపరిచాడు? నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నానా? మరలి నాకు నూతన బలాన్ని ఇచ్చాడు. నీకు బలహీనత ఉందగా అని అడుగుతుంటే నేను అంటా, నా బలహీనత లేదు, నాకు నూతనమైన గుండె ఇచ్చాడు దేవుడు అని చెప్పాను. దేవుడి స్తోత్రం. ప్రియులారా, అతనితో నేను అన్న మాట ఏంటంటే, మై ఫ్రెండ్, నా మాటిను, నువ్వు కూడా ప్రార్థనకి వెళ్ళు. నువ్వు కూడా నాతో పాటే బాప్తిసం తీసుకున్నావు, నా మాటిను, ప్రార్థనకి వెళ్ళు. ఏదో ఒక చోటుకి వెళ్ళి, ఎక్కడ వెళ్ళకపోతే నా దగ్గరికి రా. మన ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి గంటే, ఎక్కువ చెప్పను నేను, గంట. ఉదయం వెళ్తే మధ్యాహ్నం దాకా 3 దాకా పెట్టే ప్రార్థన కాదు మందే. గంటన్నరే రా, కూర్చో, వాక్యాన్ని. రేపు దేవుడు నిన్ను అడుగుతాడు, నిన్ను బట్టి నన్ను కూడా అడుగుతాడు. ప్రభాకర్, సంగీతరాకి ఏం చెప్పేవరా అని అడిగితే నేనేం చెప్పలేదయ్యా అనే దోషిని నేను అవటానికి వెళ్ళలేదు. అందుకే మిత్రమా నీకు చెప్తున్నా, దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు వాడుకో, రేపు నీది కాదు. రేపు వెళ్తానని నేను మాత్రం చెప్పొద్దు, వాడుకో అని చెప్తే, సరేనండి నేను కూడా ప్రయత్నం చేస్తానండి. జాగ్రత్త ప్రియులారా. ఏంటి నీ బలహీనత? ఏంటి నీకున్న శ్రమ? ఏంటి నీకున్న కష్టం? ఏంటి నీకున్న నష్టం? ఏంటి నీకున్న కన్నీరేంటి? నీకున్న బాధ ఏంటి? అసలు పక్షిరాజు కన్నా ఎక్కువ ఉన్నాయా? ఒక పక్షి కన్నా ఎక్కువ ఉందా నీకు? ఆ పక్షి దేవుని కొరకు ఎదురు చూస్తుంది, దేవుని మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి మరలా నూతన బలాన్ని పొందుకొని తుఫాను వస్తారంట. తుఫాన్ని చాలా ఈజీగా తీసుకొని పైకి వెళ్తుందంట. పక్షి అంట వేటాడి తినిద్దంట. దేవుని స్తోత్రం. ఏది పడితే తినదంట, చచ్చిని బొచ్చిని అది తినదంట. వేట చన్నాల పేరు వస్తుంది తెలుసు, అసలు రావట్లేదా? మీకు తెలియట్లేదా? క్రైస్తవ్యం అంటే ఏంటి అంటే ఖచ్చితం, ఇది ఒరిజినల్ అంతే. ఏది పడితే తినేవాడు కాదు క్రైస్తవుడు. దేవుడు ఇచ్చిన తినేవాడే, వేటాడి తినేవాడే, వేటను తెచ్చుకుని తినేవాడే, ఒరిజినల్ ఫుడ్ తినేవాడే. ఎవడకు పడితే వాడికి తలొచ్చి, దేనికి పడితే దానికి తలొచ్చి, ఏది పడితే తెచ్చుకునేవాడు క్రైస్తవుడు కాదు. గ్రంథకుండా క్వాలిటీ లేదు మన దగ్గర. శ్రేష్టమైన మనుషులు అని చెప్పుకునే మనకి ప్రియులరా, ఏడన్నా విన్నారా? జాగ్రత్తగా వినాలి. వాక్యం అంటే ఆశ్రమాశ కాదు. ఎలాగంట? రెక్కల చాచి ఎలాగెళ్తుందంట? రెక్కల చాచి పైకి ఎగురుద్ది. చాచి రెక్కలు కొట్టి కదా పైకి ఎగరాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాకి పైకి ఎగరాలంటే ఏం చేయాలా? పెట్రోల్ పైకి ఎగరాలంటే ఏం చేయాలా? రెక్కలు కొట్టి పైకి ఎగరాలి కదా. గద్దంటే రెక్కల చాచి వెళ్తుందంట. ఎలాగంటే టెక్నిక్. క్రైస్తవుడు జ్ఞాని అని చెప్పడానికి కూడా ఇది రుజువే.
ప్రపంచంలో ఖచ్చితంగా మరలా చెప్తున్నాను, నువ్వే జాతి, ఏ మతం, ఏ కులం అనేది నాకు చెప్పొద్దు, నేను దాని గురించి అడగట్లా. ప్రపంచంలో క్రైస్తవుడికి ఉన్న జ్ఞానం మరి ఎవడికి లేనే లేదు. కులాల గురించి కాదు నేను చెప్తుంది, క్రీస్తును నమ్మిన వాడు ఖచ్చితంగా క్రైస్తవుడు అంతే. ఒక జాతి మాల జాతో, మాదిగి జాతో, లేకపోతే రెల్లు జాతో, బుడబుక్కల జాతి, వీళ్ళ జాతికి చెందిన వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది క్రైస్తవుడి గురించి. క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్మినవాడు, క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తుతో నడిచేవాడు, క్రీస్తును గణపరిచేవాడు, క్రీస్తు దగ్గర పాదాల దగ్గర ఉంటే ఆ క్రీస్తు పాదాల దగ్గర వాళ్ళకి జ్ఞానము, తెలివి, వివేకము అన్ని నేర్పి ఆయన లోకంలోకి పంపిస్తాడట. పామరుల చేత ప్రపంచాన్ని గజగజ వణికించిన క్రీస్తు బైబుల్ అండి ఇది. చప్పట కొట్టండి గట్టిగా ఒకసారి. పామరులు ఎవరాళ్ళు? పనికి రాని వారని ఒక మాట చెప్పాలంటే, ఎవరిళ్ళు వ్యవసాయకులట, ఎవరిళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళట, ఎవరిళ్ళంటే జాలర్లంట, కలుపు పీక్కునేవాళ్ళంట. వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వస్తే అక్షరాభ్యాసం లేని వారికి అక్షరాలు నేర్పి, జ్ఞానాన్ని నేర్పి, ధైర్యాన్ని నేర్పి ప్రపంచాన్ని కదలియండిరా మీరంటే ప్రపంచాన్ని గడగడలాడించి ఉడికిస్తున్నారు. ఇప్పటికి దేవునికి స్తోత్రం. మీకు హల్లెలూయా స్వరం కూడా రావటం లేదు, మాట పెగలటలేదు. ఎందుకో తెలుసా? ఏంట్రా ఈ వాక్యం ఇలా ఉంది అని అనుకుంటా. నిజమే, ఈ రోజు వాక్యాన్ని నువ్వు బైబిల్ చేతిలో పెట్టుకొని ఏదో బడాయి బుధం మీద పెట్టుకొని వస్తున్నావే. ఈ బైబిల్ కోసం ఎంత మంది తలలు నరికించుకున్నారు తెలుసా? ఎంత మంది పెట్రోల్ పోసి తగలబెట్టించుకున్నారు తెలుసా? ఎంత మంది తారు పెట్టి తగలబెడితే చెట్లు కట్టేసేవాళ్ళంట దీపాలుగా. ఆ రోజుల్లో ఈ రోజులాగా దీపాలు లేవు. లేకపోతే రోమ చక్రవర్తులు ఏం చేసేవాళ్ళంటే మనిషి మీద, క్రైస్తవుడి మీద తారు పోసి చెట్టు కట్టేసి కింద అంటిస్తే తెల్లారులు కాల్తానే అమ్మా యేసు 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 అని అరుతా చచ్చిపోయేవాళ్ళంట. ఎంత మంది చేస్తే 200-300 బైబుల్ మీ దగ్గరికి వస్తే బడాయిగా తెచ్చుకుంటున్నావు. ఎంతమంది తలలు నరికించుకున్నారు, ఎంతమంది ఇలాంటి యవనస్తులు, ఎంతమంది దేవుని కొరకు చస్తే ఈరోజు నీ దగ్గరికి బైబుల్ వస్తే నీకు లెక్కలేదు. క్రీస్తు అంటే, క్రైస్తవ్యం అంటే నీ ఇష్టమైపోయింది. గ్రామస్తులారా, శబ్దాంతరాల ద్వారా వింటున్న సమస్త జనులారా గమనించండి. దేవుని వాక్యం కొరకు ప్రాణం పెడుతుంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఏ రోజైనా చచ్చిపోవాల్సిందే, కానీ పరలోకం ఒకటి ఉంది, నిత్యరాజ్యం ఒకటి ఉంది. ఆ నిత్యరాజ్యం కనుక లేకపోతే దాని పక్కనే ఇంకొకటి ఉంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతిరోజు అగ్నిలో కేకలు వేసే సమయం రాకముందే భూమి మీద నీ బ్రతుకును మార్చుకో. గుండె ఆపరేషన్ చేసినా గుండె ఆగిపోయేదాకా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఇంత కసిగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క ఆత్మనన్న నాతో పాటు ఆయన దగ్గరికి తీసుకెళ్ళనా ఆ నమ్మకంతోనే వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. పురిలారా జాగ్రత్త. దేవుడు ఖచ్చితంగా నాకు సంవత్సరం ఆయుష్ ఇస్తే సంవత్సరం లోపే 12 మందికి బాప్తీసాలు ఇచ్చా. ఇక్కడ నా బిడ్డ కూడా ఇక్కడే కూర్చొని ఉంది. దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరికి నేను బాప్తీసాలు ఇచ్చింది. ఇంకేం కావాలండి నా బ్రతుక్కి? ఇంకేం కావాలి? నిన్ను అడిగితే సమాధానం ఏంటి చెప్పు? ఎరా, నీకు నేను బాప్తీసం ఇప్పించాను కదా, నువ్వేమన్నా చేసావా? ఏమా, నువ్వు బాప్తీసం తీసుకొని చాలా అవుతుంది కదా, నువ్వేమన్నా చేసావా అని నిన్ను అడిగితే ఆయన ప్రశ్నకి నీ జవాబేంటి? నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ స్నేహితుడి కోసం, నీ ప్రియురాల కోసం, నీ ప్రియుడి కోసం ఇదేనా నీ బ్రతుకు? డబ్బులు వెనకేయాలా, జీతం రావాలా, డబ్బులు వెనకేయాలా, అది చేయాలి, ఇది కాదు. నువ్వు వెనకేయాల్సిన ఒకటి ఉంది, ఆధ్యాత్మికమైన జీవితం. దేవుని స్తోత్రం. దాన్ని వెనకేసుకో. అందుకే ఒకసారి ఇక్కడే చెప్పాను నేను, ప్రియుడా నువ్వు ఆత్మలో తెలుచున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు అనని గాయకు చెప్పాడట. ఈ రోజు నేను కూడా ఈ బిడ్డలకే కాదు, ఇక్కడున్న మీరందరూ కూడా నాకు ఆత్మీయ బిడ్డలే. నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి మీరు నాకు బిడ్డలే. మిమ్మల్ని మేపుతున్నాను కాబట్టి నేను మీ కాపర్నే. నేను మీతో ఉంటున్నాను కాబట్టి నేను మీకు దారి చూపించే మార్గదర్శినే. నేను చెప్పే మాట ఒకటే, భూమి మీద సరి చేసుకుందాం, ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తానయ్యా అంటే నో యూజ్, అస్సలు ఉపయోగం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే పక్షిరాదంట భయపడలేదట, క్రైస్తవుడు కూడా భయపడకూడదంటండి బాబు. ఏం జరిగినా పర్వాలేదు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను నేను. 28వ తారీఖు 29, 30 మీటింగ్స్ మనకి. 28, 29, 30 మీటింగ్స్ మనకి.
అయితే 25వ తారీఖున ఆదివారం ప్రార్థన ముగించుకొని వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసుకొని వెళ్తా ఉన్నా. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు కూచిపూడి దాటిన తర్వాత, మీకు తెలుసా కూచిపూడి పెదరావూరు అని, పెదరావూరు దాటి కూచిపూడికి మధ్యలో తార్ రోడ్డు చాలా బాగుంటుంది. నేను బాగా స్పీడ్కి వెళ్తున్నా. బాగా స్పీడ్కి వెళ్తుంటే అదే కలర్ లో కుక్క, బిస్కెట్ కలర్ లో కుక్క ఎడం పక్క నుంచి కుడి పక్కకి దన్మని వస్తే బండికి తగిలింది. ఇక్కడ పడ్డా నేను ఆ కారు దగ్గర ఆగాను. ఇక్కడ పడింది నేను. కారుతో బండితో పాటు ఈడ్చుకుంటా వెళ్తుంటే నా మెడ పైకి లేస్తుంది, నా చెయ్యి కింద తగిలింది. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని మెడలా పైకి పెట్టుకొని పయ్యంగా చూసి ఆయన మాత్రమే స్తుతిస్తున్నాను. ఎవరిని కనపరచట్లేదు. అమ్మ అనలేదు, అబ్బా అనలేదు. ఇలాగే కూర్చొని బండి వెళ్ళిపోతానే ఉంది. రాడ్డు కింద డోక్కుని మంటలు ఇలాగొచ్చి ఘాటు కూడా పడింది ఆ రోడ్డు మీద. అలాంటి సమయంలో నేను అంటున్నాను, దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని వెళ్తే బండి అక్కడికి వెళ్ళి ఆగింది. ఆగిన తర్వాత మెల్లిగి లేచి నిలబడి మళ్ళా పైకి పెట్టుకుని దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పేసి అంటున్నాను. ప్రియులారా, లేకపోతే ఈ రోజుకి నేను చనిపోయి కూడా కనీసం 10 రోజులు అవ్వండాలి. లెక్క ప్రకారం 25వ తారీఖు ఆదివారం జరిగింది ఇది. అయితే నా తల కింద తగలాలి, కింద తగలేదు. నా దేవుడు ఇలా పట్టుకున్నాడు కాబట్టి నేను ఇలా ఉంచాను. ఆ దేవుడు ఇలా పట్టుకొని నన్ను ఆపాడు. నేను దేవుడిని గణపరుస్తున్నాను. ఎవరు రాలేదు. చాలాసేపటి తర్వాత ఎవరో ఆటో వాళ్ళు దారిలో ఎడారది. ఆ ఎడారిలో వస్తుంటే వాళ్ళు బండి లేపారు. లేపిన తర్వాత అన్న ఏంది పడ్డారా అంటే అవునయ్యా అన్న. అంటే దెబ్బలేం తగలేదు అంటే ఏం తగలేదు. అప్పటికే తగిలి నాకు తగిలితే చాలా చిన్నవి. నేను పడిన పాటికి స్పాట్ లో చచ్చిపోవాలి నాకు తెలుసు. ఎందుకంటే పడవగానే బండి ఎట్ట పడింది, నా తలకి తగలాలి, రోడ్డుకి ఊపుగా వెళ్ళి ఇలా తగలాలి. కనీసం నా తల ఇంత అంటుకొని కూడా అంటుకోలేదు. తల ఇలా లేచే ఉంది. ఇలా లేచున్న నేను దేవుని స్తోత్రం చేస్తానికి వెళ్తే బండిని పైకి లేపిన వాళ్ళ ముందు బండిని తిప్పుతున్నాను. ఇలా వెళ్ళాలి కదా, ఇలా ఉన్నా నేను ఇలా తిప్పుతున్నాను. తిప్పుతుంటే అయిపోయి అంటున్నాడు, అదేందన్నా దారి అయితే తిప్పితే బండి ఇప్పుడు చెప్పండి ప్రియులారా, క్రైస్తవుడిగా నేను భయపడమంటారా? ఎట్టి పరిస్థితుల్లో భయపడను. మరణం నా దగ్గరికి వచ్చిన చిరునవ్వుతో అంగీకరించడానికి నా ప్రభు నాకు ఇచ్చిన ధైర్యం అది. ఇది క్రైస్తవుడు ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకోవాల్సిన ధైర్యం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొడదాం. నిజమే, నేను క్రైస్తవుడు బ్రతకాలనే ఆలోచన, బ్రతికించాలని కోరిక. అందుకే చెప్తున్నాను, పక్షిరాజు దేనికి భయపడదు. ఎలాగట పైకి రెక్కల చాచి అలసిపోకుండా రెక్కలు అలా చాచి వెళ్ళిపోతా ఉంటదంట. రెక్కలోడు కనీసం బరువుగా కూడా ఉండదంట. చదువురా అక్కడే. అలయక పరిగెత్తుతురు, సొమ్మసిల్లక నడిచిపోతురు. గద్దలో ఉన్న క్వాలిటీ అదే. అన్ని పక్షులు కూడా గబా 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 ఇసురుతా ఉంటాయి. గ్రద్ద మాత్రం అప్పుడప్పుడు అలాగని అలయక సొమ్మసిల్లక పరిగెత్తుదురు. దేవుని స్తోత్రం. ఏడకెళ్తారంట? క్రైస్తవుడంట అలిసిపోడట, సొమ్మసిల్లుడంట పరిగెత్తుతాడు. ఏడకంటే క్రీస్తు అనే గురి ఉందో చూసావా, గురి యొద్దకి పరిగెత్తుతాడంట. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే గురి ఎత్తగా పరిగెత్తగలిగిన ఆ యొక్క లక్షణం ఉండాలి. గ్రద్ద ఏం చేస్తుందంట? రెక్కల చాచి వెళ్ళినట్లుగా నీవు నేను కూడా అంట దేవుని దగ్గరికి వెళ్ళాలని గురి కలిగిన వాడట పైకి ఎగిరి ఎగురుతూ అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని నమ్మినోడంటే శ్రమపడ్డంటే ఏంటంటే, శ్రమపడ్డంటే ఆ శ్రమ కాదు. శ్రమ లేదే క్రీస్తు వాడు కాదు. మళ్ళీ మీరు అట్టే దారి దొలక మాకండి. శ్రమ లేదే క్రైస్తవుడు కాడు. శ్రమ లేకపోతే క్రీస్తు వాడు కాడు. ఆ శ్రమ వేరు. కానీ ఇక్కడ ఆయన ఉన్నాడు, నాకెందుకు దిగులు. పేతురు అనగానే అయ్యా నువ్వేనా? నేనే. అయ్యా నేను కూడా వచ్చేస్తాను. ఓకే వచ్చి అనగానే పేతురు దిగి గబ్బా గబ్బా పరిగెత్తాడట. ఎవరి దగ్గరికి? సముద్రంలో ఉన్న యేసయ్య దగ్గరికి వాడలో ఉన్న పేతురు పరిగెత్తాడట. పేతురు బాగా మైమరిచిపోయి యేసుని చూసినంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే వెనకమాల అల్లాగిలిందో వెనక తిరిగి చూసే వరకు కింద పడ్డాడండి. జాగ్రత్త.
నడి సముద్రములో నడిపించగలిగిన వాడు నా దేవుడు, నడి సముద్రాన్ని విడుదల చేయగలిగిన వాడు నా దేవుడు, బండల చీల్చి దాహం ఇచ్చేవాడు నా దేవుడు, ఆకాశము నుంచి పూరిని కురిపించి తృప్తిపరిచి తినమని చెప్పేవాడు నా దేవుడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ఆ దేవుడు. ఆయన నమ్మితే సిగ్గుపడకుండా ఎప్పుడు కూడా చక్కగా అలయక సమస్య లేకుండా చేయగలిగిన వాడు నా దేవుడు. అలాంటి దేవుని నువ్వు ఎదురుగా పెట్టుకొని ప్రతి చిన్న ఆలోచన, ప్రతి చిన్న శ్రమ వచ్చినా నాకే ఎందుకు వచ్చిందంటే నీకు అవమానం కాదు, దేవునికి అవమానం. నువ్వు చదివే బైబిల్కి అవమానం, నువ్వు చేసే ప్రార్థనకు అవమానం, నువ్వు వెళ్ళే సేవకుడికి అవమానం, నువ్వు వెళ్ళే సంఘానికి అవమానం, అసలు నిన్ను పోషిస్తున్న ఆ యొక్క యజమానికి అవమానం. ఇక్కడ క్రైస్తవుడు ఉండాల్సిన లక్షణం ఏంటంటే దమ్ము ఉండాలంట. దమ్ము, గట్స్ ఉండేది క్రైస్తవుడికే, గట్స్. మీరు అందరికీ, మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే చాలా మంది బోధించే విధం కూడా కొంచెం బాగోట్లేదు. కాబట్టి నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ సంఘాలను బలపెట్టాలి, భయపెట్టకూడదు. దేవుడి దగ్గరికి వచ్చినోడు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి. డిసైడ్ దేవుని కొరకు డిసైడ్. నువ్వు ఇస్తే నీకు వస్తుంది, నువ్వు తెస్తే నీకు ఇస్తాడు, నువ్వు గుప్పిడిప్పితే నీకు ఇస్తే, ఇది కాదు బోధ. నీకంటూ ఒకటి ఉంది, అది సంపాదించుకో. నీకంటూ ఒకటి ఉంది, అది సంపాదించుకో. అది సంపాదించుకున్న రోజు గురించి ఆలోచించు, సంపాదించుకున్న తర్వాత గురించి ఆలోచించు. ఇంకేంటనే పరలోకము నాదే, పరలోకం మా ఇంటిదే, పరలోకంలో నా కొరకు దేవుడు ఒక స్థలాన్ని డిసైడ్ చేశాడు, నాదే చెప్పగలిగిన భక్తి కావాలంట క్రైస్తవుడి దగ్గర. ఇంకా ఎంతకాలం అండి, వస్తే జబ్బు పోయింది, వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, అవన్నీ సెకండరీ. అసలు దేవుడు అవన్నీ తీసేస్తాడు, అది వేరే విషయం. అది నువ్వు నమ్మితే, నేను చెబితే కాదు, నేను చెబితే కాదు. సంఘాలలో ఏది చెప్పకూడదో అది చెప్పి, ఏది చెప్పాలో అది చెప్పకపోవటం కూడా మనందరం కూడా దారి తప్పిపోతున్నాం. ఒక్క కాపరి ఏ డొంకలో వెళ్తే గొర్రెలను అదే డొంకలో, గొర్రెకి తెలియదు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, వాక్యానుసారంగా చేయాల్సిన, వాక్యానుసారంగా మాట్లాడాల్సిన విధానాన్ని మనం మర్చిపోతే జాగ్రత్త, ఏమైపోతామో తెలియదు. మరలా చెప్తున్నాను, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. అవునా కాదు? ఇందా కీర్తనలో చదివిన మాట ఏంటంటే పక్షిరాజు వలె నీ యవ్వనము నూతనమైద్దట. ఎక్కడ అయిద్దంటే నీ మనసు ఎప్పుడు నూతనంగానే ఉంటదంట దేవుళ్ళ. ఏ పర్లేదు కానీ అబ్బా, ఏం కాదు అబ్బా, ఇంకా 4 రోజులు. మా పిల్లలు ఏదన్నా అడిగితే నన్ను ఎన్ని రోజులు టైం ఉందిరా అంటాను. డాడీ ఇంకా 2 రోజులు. అమ్మో 2 రోజులు టైం ఉంది, చాలా టైం ఉన్నట్టు. అంటే డాడీ 2 రోజులే కదంటే, 2 రోజులు చాలా ఎక్కువ నా దేవుడికి. హల్లెలూయా. ఆయనకి సెకండ్ చాలండి బాబు. సెకండ్ లో ప్రపంచాన్ని కలుగు చేయగలడు, సెకండ్ లో ప్రపంచాన్ని కూల్చేయగలడు. అలాంటి వాడు నాయనుకున్నాడు. నేనెవడు బుడపకులకు భయపడేది, మరణానికి భయపడాల్సిన అవసరం నాకు లేదా. అపవాదాన్ని నా నోట్లోంచి వాడని కూడా వాడను నేను, ఆయన నేను చేయలేదు. అయితే గీతే వారి ద్వారా అయినా నా దేవుడు నా మీదకి రావాలి, కానీ ఎవడో పడితే ఆడికి అవకాశం ఏం నేను. ఇప్పుడు ఇలా నా పిల్లలు చెప్పే మాట, 24 గంటలంటే చాలా టైం ఉందంటాను, 12 గంటలంటే చాలా టైం ఉంది. ఏం డాడీ నువ్వు మాట్లాడంటే, ఎవరు నా వెనకున్నారో నీకు తెలుసా అంటే, ఓకే డాడీ సరే వెళ్ళిపోతాను. దైవ స్తోత్రం. నమ్ముట నీ వలనైతే ఏంటంటే, గట్టిగా చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి. నమ్మువానికి నమ్మకమే. నమ్మకం ఆయన చెప్పింది ఒకటే. మార్తా ఏడవద్దు, నమ్మేవా? అయ్యా నేను నమ్మేనయ్యా, అయినా కానీ వద్దొద్దు. నమ్మితే మరణించిన వాడు కూడా తిరిగి లేస్తాడు. మార్తా అయ్యా 4 రోజులు అయిపోయింది అయ్యా, పర్వాలేదు అబ్బాయి తొలగించండి అన్నాడు. మనిషి చేయాల్సింది మనిషి. అక్కడ ఏం చేయాలా? మనిషి ఆ రాయిని తొలగించాలి. ఇది మనిషి పని. దేవుడి పని ఏంది? లాజరు లేచిరా. చప్పడకూడదాం గట్టిగా. లాజరు చచ్చిపోయిన రోజులు అవుతున్నప్పటికీ 4 రోజులు. మనిషిగా నువ్వేం చేయాలా? పట్టాలు వేయాలి, కుర్చీలు వేయాలి, అవన్నీ చూడాలా, అన్ని చేయాలా. ఇవన్నీ చేస్తే దేవుడు వచ్చి నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అసలు నీకన్నా ముందే ఆయన ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇది తెలుసా మీకు? మీకన్నా ముందే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. నా బిడ్డలతో నేను మాట్లాడాలి, నా బిడ్డలు నూతన పరచాలి. పక్షిరాజు ఎవరి కన్నా వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, వీళ్ళు శ్రేష్టమైన వారు, వీరిని నా రూపంలో చెక్కుకున్నా, నా పోలికలతో ఉంచుకున్నా, నా మాటలు ఇచ్చా, నా యొక్క అవయవాలను ఇచ్చా, నా యొక్క శరీరాన్ని, నా శిరస్సునిచ్చా, నా శరీరంలో అవయవాలు నా బిడ్డలందరికీ మంచి ఆహారాన్ని పెట్టుకోవాలరా.
అని ఆయన ఎదురు చూస్తుంటే మనమే ఆలస్యంగా వస్తాం ఇక్కడికి. మీకు అర్థమవుతుందా? నన్ను బలహీనుడా అంటున్నారండి చాలా మంది. నేను అంటున్నాను, లేదు లేదు, నా గుండెని నూతన పరిచాడు, నా గుండెలో ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను నూతనంగా ఉన్నాను కాబట్టే నేను అందరికన్నా ముందెళ్ళానని తప్పంతో మీరు వచ్చిన రాకపోయినా కూర్చుంటున్నా వచ్చి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయనతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా మీకోసం. దేవుని స్తోత్రం. రండి, సమయానికి రండి, ఎలాండి, దేవుని కనపరచండి, మీరు దీవెనలు పొందుకోండి, మీరు ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు ఊరకనే కలుగు చేయలే మిమ్మల్ని గొప్పగా చూడటానికే. కానీ మన దగ్గర క్రమం లేదు కాబట్టి అక్కడే ఉంటున్నాం. అర్థమవుతుందా? చివరి మాట చదివించి నేను ముగిస్తాను. రండి చూద్దాం. మరలా కీర్తనల గ్రంథంలోకి రండి. ఇందా చదివిన కీర్తనల గ్రంథంలో 6వ వచనాన్ని చదువురా ఒకసారి. యెహోవా వాక్యాన్ని చదవటం కూడా ఒక కళ. నువ్వు బాగా చదువుతున్నావు, నిజం. వాక్యం అంటే కొంతమంది చదివితే మొత్తం కలిపి కొట్టేస్తారు. కాదు, అక్కడ ఆయమ్మ ఏం చదివిద్దాని ఖచ్చితంగా అదే చదివించా. నేను ఏం చదివిద్దో విందామనే చదివించా. యెహోవా, నేను 3 సార్లు చదివితే అర్థమైంది నాకు ఆ మాట. యెహోవా నీ నీతి క్రియలని చదివా నేను. నిజమే, యెహోవా నీ నీతి క్రియలను 4 సార్లు చదివితే కాదు నేను పొరపాటు చదువుతున్నానని మళ్ళీ అడిగితే యెహోవా నీతి క్రియలు అని రాయబడి ఉన్నాడా. దేవుని స్తోత్రం. ఆయమ్మ స్టార్టింగ్ లోనంటే చదువుకుంటా కూర్చుంది అనుకుంటాలే. రైట్, మంచిది. చదువురా. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారు అందరికి న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం ఆగుదాం. మీరు ఏ విషయాల్లో బాధపడుతున్నారో నాకు తెలియదు. యెహోవా నీతి క్రియలు జరిగిస్తాడు. బాధించబడు వారందరికీ ఆయన ఏం చేస్తాడు? అమ్మాయి? ఏందమ్మాయి చదివింది ఆయన అంట తీసాడు. బాధపడి నీకు న్యాయం తీర్చేది ఎవరంట? న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతి క్రియలు చేయగలడు. ఆ నీతి క్రియలు నిన్ను బట్టి చేయగలడు. నీవు ఎలా ఉండాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. నూతన యవ్వనాన్ని పొందుకోవాలి, నూతన బలాన్ని పొందుకోవాలి, నూతన శక్తిని పొందుకోవాలి, నూతన తెలివితేటలతో ఉండాలి, నూతనమైన ఆలోచనలతో ఉండాలి. నూతనంగా శ్రమలు వస్తే ఓహో నిన్నటిదాకా వచ్చింది కాదు, ఇక నుంచి వచ్చేదానికి నేను సవాల్ చేయాలి. ఏమని? శ్రమ, నువ్వు రా నా ఎదురుగా, నీకు దమ్ముంటే నా ఎదురుగా వస్తే నా వెనకున్నవాడు నీకు తెలిసిద్ది అని దానికి సవాల్ చేస్తే వెనకున్న వాడిని చూసి ముందుండాలంటే పారిపోయిద్దంట. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. మీకు ఈ మాట చెప్తాను. ఒక ఊర్లో ఒక తల్లి కూతురు ఉన్నారట. తండ్రి లేడు, తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు. ఆ తల్లి ఆ బిడ్డలను చదివించుకుంటా ఉంటే ఆ కూతురు రోజు కాలేజీకి వెళ్ళి రావాలి. ఒక ఏరియాలో కాలేజీకి వెళ్ళి వస్తా ఉండే అక్కడ కొంతమంది తుంటర్లు ఉంటారంట. కామెంట్ చేసేవాళ్ళు, ఆడపిల్లను తీసుకెళ్లి రేప్ చేసి చంపేసేవాళ్ళు, పొద్దుగూకితే ఆ పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారట. అయితే ఈ కూతురు ఒకరోజు ఆ కాలేజీకి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి చీకటి పడితే ఈ అమ్మాయి తల్లికి ఫోన్ చేసిందంట. అమ్మా, నేను ఈ మార్గాన్ని వస్తున్నాను, ఈ మార్గంలో వస్తుంటే మరి వాళ్ళు కనపడుతున్నారు అక్కడ, నాకు భయం వేస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలన్న పాలు బోటలేదు, ఏ వాహనం రావట్లేదమ్మా, నన్నేం చేయమంటావంటే ఈ తల్లి అంటుందంట కళ్ళు మూసుకొని. ఆ తల్లి అంటున్న మాట ఏంటంటే, అమ్మాయి తలంచుకొని వచ్చేసాయి. ఆ తల్లి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తా తలంచుకొని దేవుని మాటలు ధ్యానిస్తూ నువ్వు వచ్చేసా అంటే ఆ అమ్మాయి కొంచెం అట్లా ముందుకు వస్తుంటే ఈ గల్లీ ఎలా ఉందో ఈ గల్లీ దగ్గర కూర్చొని, అబ్బా దొరికిందిరా ఇది, ఇవాళ మనకు పండగ, ఇవాళ ఉపవాసం లేదు, కడుపు నిండా ఫుడ్ ఉంది కాబట్టి ఇవాళ మనం అందరం ఎంజాయ్ చేయొచ్చని వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఈ మాట ఒక్కొక్కటి వినపడే కొందిన ఆ అమ్మాయికి గుండె జారిపోతా భయం పుడుతుందంట. అమ్మా, వాళ్ళు అలా అనుకుంటున్నారమ్మా, నన్ను ఏం చేయమంటావు అంటే, ఏం పర్వాలేదు, నువ్వు నడిచి వచ్చేసే, ఏం పర్వాలేదు, నువ్వు తలంచుకొని వచ్చేసే అంటే ఈ తలంచుకొని ఈ అమ్మాయి వస్తా ఉందట. తలంచుకొని వచ్చే కొందిన వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు మాటలు తగ్గుతున్నాయంట. తలంచుకొని వచ్చేసి నీ అమ్మాయి ఇలాగ వెళ్ళిపోయిందంట. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మని అడిగిందంట, మా చాలా మంది దుర్మార్గులమా, వాళ్ళు ఎంత మందిని బలంతో చంపేశారు, అలాంటి నన్ను వదిలేయటానికి కారణం ఏంటమ్మా అంటే, అమ్మా నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, అక్కడ నువ్వు భయంతో ఉన్నావు, నీ వెనక ఉన్నవాడు బొమ్మ అలా గనపడిందమ్మా అందంట. హల్లెలూయా.
నీ వెనక ఉన్నవాడి బొమ్మ కనపడింది. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, ఆయన ఆకాశాన్ని సృష్టించిన వాడై ఉన్నాడు. ఆయన నీ వెనక మళ్ళా నిలబడితే ఇలాంటి పోరంబోకులు ఎంతమంది వస్తే ఏం చేస్తారమ్మా అందట. దేవుని భయం ఎంత వరకు ఉంది, దేవుని భక్తి ఎంత వరకు ఉంది, దేవుని మీద విశ్వాసం ఎంత వరకు ఉంది, దేవుని మీద నమ్మకం ఎంత వరకు ఉంది, దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు ఎంత విశ్వసిస్తున్నావు ఆలోచించే. తండ్రి లేని ఆ పిల్ల, భర్త లేని ఆ తల్లి, ఆ పిల్లలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అమ్మా ఈ రాత్రికి ఏడొక చట్టు ఉండాలి, నువ్వు వస్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, దుర్మార్గులే నీకులాగా నాకులాగా ఏడవాలి. ఆమె అంటుంది, నువ్వు ముందుకు అడిగే, నా దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ముందుకు అడిగే, చెప్పు శ్రమకే శ్రమ రా, నువ్వెంత దానమైన కావచ్చు, బాధ, నింద, అవమానం, కరువు, కష్టం ఎంత దానమైనా కావచ్చు, రా నువ్వు రా, ఎదుర్కొందాం. నా వెనకున్నవారు ఎవరో తెలుసా? మా నాన్న. మా నాన్న. పిల్లలు ఏం చెప్తారు? నువ్వేదన్నా మాట్లాడే, నువ్వు తిట్టావనుకు మా నాన్న చెప్తా కదా. వాళ్ళ నాన్న వాడికి హీరో, వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి హీరో. మరి మీకు హీరో లేడా? లేడా? మరి ఎందుకు ఇంకా తిరిగితనాలు? మీ మొక్కల్లో కొంచెం కళ్ళు కూడా ఇప్పుడే మారుతున్నాయి. నిజం లేడా మీకు? ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎంత కూడా జంకల. ఈ రోజుకి నన్ను భయపెట్టాలంటే ఆయన తప్ప ఎవడు భయపెట్టలేడు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడుగా బ్రతుకుదాం, క్రైస్తవుడుగా బ్రతుకుదాం, క్రైస్తవుడుగా జీవిద్దాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, బాధపడు వారందరికీ న్యాయము తీర్చేవాడు ఆయనే. ఏ విషయంలో బాధపడుతున్నావో దాన్ని బట్టి ప్రార్థన చెయ్యి. బాధపడే వాళ్ళకి న్యాయం తీరుస్తావంటగా, నిన్ను ప్రార్థిస్తే నూతన పరుస్తావంటగా, నిన్ను ప్రార్థిస్తే పక్షిరాజు వలె ఉంచుతావంటగా, నిన్ను ప్రార్థిస్తే రెక్కల చాచి వెళ్ళటమేనంటగా, ఇస్రాల్సిన అవసరం లేదంటగా, నిన్ను ప్రార్థిస్తే సొమ్మ చెల్లాల్సిన పని లేదంటగా, నీకు ప్రార్థన చేస్తే అలసిపోవాల్సిన అవసరం లేదంటగా. అయ్యా ఇన్ని మాటలు నాతో మాట్లాడేవుగా దేవా, నన్ను కూడా బలపరిచయ్యా, నూతన పరిచయ. ప్రార్థన చెయ్యి, కన్నీరు కాదు, ప్రభు సన్నిధిలో కార్చి కన్నీళ్ళు. ఎందుకు కార్యం చేయడు? ఎందుకు కార్యం చేయడు? ఎందుకు పనికిరాను నేను? ఎందుకు పనికిరాను నేను? నా అనేవాళ్ళు కూడా మావాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేంతగా తలంచుకున్న నేను ఈరోజు నేను ఏసైకి పనికి వస్తే మీ అందరి ప్రేమ నేను దక్కించుకుంటున్నాను. దీనికి కారణం ఎవరు? ఎవరు? నమ్మిన దేవుడు. నేను ఆయన్ని మాత్రమే నమ్మా. ఎవరు నమ్మిన ఈరోజు నేను బతుకుండేవాడు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవడని నమ్మి నన్ను చాలా ముక్కలుగా నరికేసేవాడు. ఆ రోజు ఎవరిని నమ్మని లేదు, ఈ రోజు ఆయన తప్ప ఎవరిని నమ్మటానికి లేదు. నేను నమ్మిన దేవుడు నన్ను బ్రతికించే దేవుడు, నన్ను పోషించే దేవుడు. మిమ్మల్ని బ్రతికించడా? మిమ్మల్ని పోషించడా? మీ కార్యాలు జరిగించడా? నిజంగా ఎక్కెక్కి ఆడవాలనిపించింది నాకు ఒక్కోసారి. నిజంగా ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, ఆయన నమ్మితే ఎక్కడ సిగ్గుపట్టానికి వీల్లేదు. సిగ్గుపరచడాయి. అడగండి దేవుణ్ణి, ప్రభా నిజమే కదా నూతన పరుస్తావా అంటగా అంటే, నన్ను నూతన పరిచా. మీ ముందు సజీవ సాక్ష్యం నేను. అపోస్తలులైన పౌలుని, పేతురుని, యాకోబుని, అందరిని మీరు చూడలేదు నాకు తెలియదు, నన్ను చూశారుగా. నేను సజీవ సాక్ష్యమే. ఇంకా నేను బతికే ఉన్నాను. ఎన్ని ప్రమాదాలు వచ్చాయో, ఎన్ని ప్రమాదాలు. కరోనా వచ్చింది, కరోనాను అడిగాను, ఉండమంటావా, తీసుకెళ్తావా? ఇదే నేను అడిగింది. జీవ గ్రంథం నా చేతిలో ఉంది పురిలా, అబద్ధం కాదు నేను చెప్తున్నాను. ప్రభా ఉంచుతావా, తీసుకెళ్తావా? ఉంచితే పని చేస్తా, తీసుకెళ్తే నీతో ఉంటా. రాత్రి పడుకునే టైంలో అప్పుడు కూడా అదే అడిగాను, ప్రభా ఉంచుతావా, తీసుకెళ్తావా? ఉంచితే పని చేస్తానయ్యా, తీసుకెళ్తే నీతో ఉంటానయ్యా. బలవంతం చేసేకి తీసుకెళ్ళ మాకు, నేను తట్టుకోలేను. ఊపిరాడకుండా ఒకవేళ తీసుకెళ్తావేమో, అలాగొద్దు. నా మంచానికి తెలియకుండా, నేను కట్టుకున్న బట్టకు తెలియకుండా నన్ను తీసుకెళ్ళయ్యా అని చెప్పేసి
ఆయన అడిగినప్పుడు తెల్లారి 7 గంటలకి చరిత్రను మార్చి నన్ను సచివుడిగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెల్లారి 7 గంటలకి చరిత్ర మారిపోయింది. చరిత్ర మార్చి నన్ను నిలబెట్టాడు. హార్ట్ అటాక్ వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఈరోజు నేను సజీవుడిగా ఉండి మీ దగ్గర సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ చిన్న నా దృష్టిలో అది చిన్నదే. నేను భయపడలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ బతికారు చాలా మంది. డాక్టర్ నన్ను లక్షలేమన్నాడు. నేను దేవుడి దగ్గర మొరపెట్టుకుంటానని ఇంటికి వస్తే 6,000తో నయం చేశాడు నన్ను. ఆమేన్. లక్షలు ఇస్తే చచ్చిపోయేవాడిని. అందుకే నా దగ్గర లక్షలు లేకుండా చేశాడు దేవుడు. లక్షలుంటే ఇచ్చేస్తావురా, ఇస్తే చచ్చిపోతావురా. ఈ వాక్యం ఎవరు చెప్తారు? ఈ వాక్యం చెప్పడానికే, ఇలాంటి వాక్యాలు చెప్పడానికే, 12 మందికి బాప్తిసాలు ఇయటానికే ఆయన సజీవుడిగా ఉంది. బడాయి కోసమో, డబ్బుల కోసమో, ఇంకెవరి కోసం నేను పరిచర్య చేయట్లేదు. నా భార్య, నా పిల్లల కోసం కూడా చేయట్లేదు. నేను చేస్తున్నది కేవలం ఆత్మల కోసం. 4 ఆత్మలను తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెడితే దేవుడు నన్ను ఏమన్నా కనికరిస్తాడేమోనని ఒక చిన్న ఆశ. ఆస్తుల కోసం అసలు కాదని. అలాగనుకుంటే నేను చాలా సంపాదించగలను ఇక్కడే. కానీ నాకు ఆత్మలు కావాలి. దేవుని కొరకు భారం కలిగిన వాళ్ళు కావాలి. దేవుని పరిచయం చేసేవాళ్ళు కావాలి. దేవుని పరిచయంలో వాడబడేవాళ్ళు కావాలి. ఈ ఆస్తి అంతస్తులన్నీ 7 సంపాదిస్తే ఎంత సంపాదించిన 7 వదిలిపెట్టేళ్తావు. నువ్వు 1 రూపాయి తీసుకెళ్ళి. మనకన్నా గనులు చాలా మంది రాలిపోయారు. ఏం తీసుకెళ్ళారు? ఎవరు తీసుకెళ్ళారు? దేనికోసం నీ యాత్ర? దేనికోసం నీ ప్రయాస? దేని కొరకు నీ తపన? దేని కొరకు? నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. నా బిడ్డలిద్దరికీ యవన కాలంలో బాప్తిస్మం ఇప్పించాను. నేను ఇప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, వాళ్ళిద్దరు కూడా రక్షించబడ్డారు. అందరం ఏదో ఒకరు చచ్చిపోతాం. ఇక్కడ ఎలా ఉన్నామో అక్కడ కూడా అలాగే ఉంటాం. మరి నీ కుటుంబంలో నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళకి బాప్తిసాలు ఇప్పించాల్సిన బాధ్యత నీకు లేదు. పని చేయటం అంటే సువార్త వాళ్ళకి చెప్పటం, దేవుని వాక్యాన్ని చెప్పి. భయపడకుండా భర్త అయితే భయపడకుండా భర్త దగ్గర మాట్లాడు. భార్య అయితే భార్య దగ్గర మాట్లాడు. పిల్లలైతే పిల్లల దగ్గర మాట్లాడండి. భయపడకుండా మాట్లాడండి. అబ్బాయ్, ఇది జీవితం కాదు. అయ్యా, ఇది జీవితం కాదు. అమ్మా, ఇది జీవితం కాదు. మనం ఇలా ఉండాలని కుటుంబ సభ్యులతో మాట్లాడండి. దేవుడు మనల్ని కూడా నూతన పరచడానికి ఇంకా అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నేను ఏం చేయలేను, దేవుడు ఏం చేయలేడు. కాబట్టి ఆలోచన, నాకన్నిటికీ విలువ ఇవ్వండి. నాకు సాక్ష్యాన్ని గౌరవించండి. దేవుడికి విధేయత చూపించండి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన మధ్యలో లేరు. ఈయన మన కన్నయ్య గారు వారి యొక్క కోడలు ప్రసవించారట. పోయిన వారం ప్రార్థన చేస్తే అయ్యా హాస్పిటల్కి వెళ్తున్నారని చెప్పారు. చెప్పిన తర్వాత